హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి సింపుల్గా మాట్లాడు. AMOLED, OLED వీటి మధ్య డిఫరెన్స్ ఏమిటి, అలాగే విచ్ డిస్ప్లే ఈజ్ బెటర్ ఫర్ ది మొబైల్స్. చాలా మందికి వీటి మధ్య డిఫరెన్స్ తెలియదు అనమాట. వాళ్ళ కోసం దీన్ని సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అనమాట. డిస్ప్లే ఈజ్ నథింగ్ బట్ స్క్రీన్ దట్ షోస్ ది ఇమేజెస్ ఆర్ వీడియోస్ ఆర్ ఆడియోస్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్. వన్ ఈజ్ LCD, సెకండ్ ఈజ్ OLED ఆర్ AMOLED. LCDలో లైట్ని ప్రొడ్యూస్ చేయడానికి బ్యాక్ లైట్ అని యూజ్ చేస్తాం అనమాట. ఇందులో లైట్ అనేది బ్యాక్ నుంచి ఎమిట్ అవుతుంది అనమాట. ఇదేం చేస్తుందంటే క్రిస్టల్ వైట్ లైట్ని అడ్జస్ట్ చేసి మనకి కలర్స్ అనేది యాడ్ చేసి ఇస్తుంది అనమాట. ఉదాహరణ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం పేపర్ తీసుకొని వెనక నుంచి ఫ్లాష్ లైట్ వేసామనుకో, అది అనేది మనకి బ్రైట్నెస్ పెంచే కొద్దీ కలర్ అనేది చేంజ్ అవుతుంది అనమాట పేపర్ది. అదే LCD కాన్సెప్ట్ అనమాట. OLEDలో వచ్చేసి ఈచ్ పిక్సెల్, దానికి ఆ పిక్సెల్ అనేది ఓన్గా లైట్ని ప్రొడ్యూస్ చేయగలుగుతుంది. దానికి ఎటువంటి బ్యాక్ లైట్ అనేది అవసరం లేదు. ఇమాజిన్ ఈచ్ డాట్ ఇన్ యువర్ మొబైల్ స్క్రీన్ ఈజ్ ఏ LED బల్బ్. అప్పుడు ఆఫ్ చేస్తే ప్యూర్ బ్లాక్లో ఉంటుంది, అది ఆన్ చేస్తే బ్రైట్గా వెలుగుతుంది, బ్రైట్గా కానుస్తుంది అనమాట. అడ్వాంటేజెస్: బెటర్ బ్యాటరీ లైఫ్, వైబ్రెంట్ కలర్స్. అదే డిసడ్వాంటేజ్ వచ్చేసరికి స్క్రీన్ బర్న్ అవుతుంది. అలాగే ఇది స్క్రీన్ అది ఎక్స్పెన్సివ్ అనమాట. దీన్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తారంటే ఫ్లాగ్షిప్ మొబైల్స్లో ఎక్కువ యూజ్ చేస్తాం అనమాట. Comparison of OLED, Super AMOLED, AMOLED. OLED, it is a basic technology. Each pixel emits the light. AMOLED is used for faster response, better efficiency. Super AMOLED, this was improved by Samsung కంపెనీ దీన్ని ఇంప్రూవ్ చేసింది అనమాట. ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే బ్రైట్గా కనిపించడానికి డిస్ప్లే, లో పవర్ కన్జంప్షన్. ఇప్పట్లో అయితే ఇంకా AMOLED అనేది పర్ఫెక్ట్ అనమాట డిస్ప్లే. ఎందుకంటే బ్యాటరీ అనేది తొందరగా డ్రైన్ అవ్వదు, అలాగే వైబ్రెంట్గా ఉన్నాయి అన్నమాట కలర్స్.